అవును చారి గారు, ఏ నోటితో ఆయనంటే ఇష్టం లేదని చెప్పాను, ఎవరి ముందు ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని చెప్పాను, ఆ నోటితోనే ఆ ఇంటి వాళ్ల ముందు నాకు విడాకులు కావాలని అడుగుతాను. విడాకులేమిటి మేడం? కలిసుండే గొడవ పడ్డం కంటే విడిపోయి ప్రశాంతంగా ఉండటం మేలు కదా. సార్తో విడిపోయి మీరు సంతోషంగా ఉండగలరా? మీ సార్ ఉంటారు కదా చారి గారు. ఉండలేరు మేడం. సీతను విడిచి రాముడు ఏ రోజు సంతోషంగా లేడు. సార్ గురించి మీకంటే కూడా ఎక్కువగా నాకే తెలుసు మేడం. ఒకప్పుడు ఆయన రాతి మనిషి, మెటీరియలిస్ట్ గా బతికారు. మీరు వచ్చి ఆయన్ని మనిషిగా మార్చారు. మీరు వచ్చాక ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారు. మీరు లేకపోతే తను లేనని నాతో ఆయన ఎన్నోసార్లు చెప్పారు. అలాంటి మనిషి మిమ్మల్ని వదిలి ఎలా ఉంటారు మేడం? అదంతా ఒకప్పుడు చారి గారు, కానీ ఇప్పుడైనా చాలా మారిపోయారు. సారు మారే మనిషి కాదు మేడం. ఒక్కసారి నమ్మితే ప్రాణం ఇస్తారు. ఆ నమ్మకం నేను పోగొట్టుకున్నాను కదా. నమ్మకం పోతే తిరిగి వస్తుందా? రాదు చారి గారు. నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. విడాకులు ఇవ్వమని కోరుతాను. వద్దు మేడం, సీతారాములు విడిపోకూడదు. మిమ్మల్ని కలిపే ఆధారం నాకు ఒకటి దొరికింది. ఇదిగో చూడండి. చూడండి మేడం, చూడండి. ఈ కేరళలో ఓ రకమైన మత్తుమందు దొరుకుతుంది. దాన్ని పాలల్లో కలిపి జై హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేలోపు ఆ పాలను తాగిస్తాను. జై పాలు తాగి మత్తులోకి వెళ్తాడు. ఆ మత్తులో తప్పు జరిగిపోతుంది. చచ్చినట్టు జై నా దారికి వస్తాడు. సార్ని ఎలాగైనా లొంగ తీసుకోవాలని చూస్తున్నారు. ఇది సార్కు చూపిస్తే వాళ్ళకు బడిత పూజ ఖాయం. పదండి మేడం, ఇప్పుడే సార్ ముందు వాళ్ళ బండారం బయట పెడదాం. ఇది చూపించడం వల్ల వాళ్లపై ఆయనకు కోపం వస్తుందే గాని నాపై ప్రేమ పుట్టదు కదా. నన్ను ప్రేమించాక ఇలాంటివి చూపిస్తే ఫలితం ఉంటుంది గాని నన్ను ప్రేమించడం కోసం చూస్తే చీప్ గా ఉంటుంది చారి గారు. మనమే ఏదో ట్రిక్ ప్లే చేసాం అనుకుంటారు. అది కాదు మేడం, నా మాట. వద్దు చారి గారు, ఆయనంతటా ఆయన నా ప్రేమను తెలుసుకోవాలి తప్ప ఇలాంటివి వద్దు. ఆయన మారరు, నేనే మారిపోతాను. లేదు మేడం, ఒక్కసారి ప్రయత్నించండి. సార్తో మాట్లాడండి. ఇన్ని రోజులు మాట్లాడాను కదా చారి గారు, విన్నారా? ఇంకోసారి ప్రయత్నించడంలో తప్పే ఉంది మేడం. మీరేమీ ఇప్పుడు ప్రేమలో పడి విడిపోయిన లవర్స్ కాదు, భార్యాభర్తలు. ఆ బంధం అంత సులభంగా తెగిపోదు మేడం. నా మాట వినండి, మరోసారి ప్రయత్నించండి. ఈసారి మీ మాట వింటారని నాకు అనిపిస్తోంది మేడం. వెళ్ళండి మేడం, వెళ్ళండి. Excuse me. Yeah. Hi. Hi. I'm Nitya. Okay. కేరళ చూడ్డానికి వచ్చాను. మీరు అందుకే వచ్చారా? నేను ఒంటరిగా వచ్చాను. మీరు ఒంటరిగా వచ్చారా? ఈవినింగ్ మనం పార్టీ చేసుకుందామా? ఏమండి ఏమండి ఏమండి? హలో, ఎక్కడికి? రా, పార్టీ చేసుకుందాం. రా. నేనేదో సరదాగా అన్నానండి, వదిలేయండి. ఏమండి ఏమండి వదిలేయండి. జరగరా. ఏంటి ప్రాబ్లం? మేడం, మొత్తం రెడీ. అటు చూడు. అసలు ఏంటి నీ ప్రాబ్లం?
ఎందుకు ఇలా నా వెంటబడుతున్నావు? ఎందుకు ఇలా వేధిస్తున్నావు? ఎందుకు ఎందుకు చెప్పు. హలో, ఏం నా ఫిగర్ని కొడుతున్నావు? ఎవరా నీ ఫిగరు? ఎవరా నీ ఫిగరు? ఎవరా? తీసుకెళ్ళరా, తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు, తీసుకెళ్ళే. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? వేషాలు ఇస్తున్నావు ఏంటి? అసలు నీకేం కావాలి? నా ఇల్లు, నా కుటుంబం, నా ఆఫీస్, నా చైర్ అన్ని లాగేసుకున్నావు. ఆనందాన్ని, మనశ్శాంతిని తీసేసుకున్నావు. ఇంకేం కావాలి నీకు? ఏమిస్తే నన్ను వదిలేస్తావు? నా ప్రాణాలు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే నాకు జలసొచ్చి నీకు పడిపోతాననుకున్నావా? నీ స్వచ్ఛమైన మనసును చూసి ఒకప్పుడు నేను ప్రేమించాను. ఇప్పుడు నీలో ఆ నిజాయితీ లేదు. నాలో నీపై ప్రేమ ఇంత కూడా లేదు. అది చచ్చిపోయింది. మానసికంగా నేను కూడా చచ్చిపోయాను. ప్రాణం ఉన్న శవాన్ని నేను. ఈ శవాన్ని రాబందుల్లా పీక్కు తింటున్నావు నువ్వు. మనసు చచ్చినావు, మనిషిని వదిలిపెట్టలేదు నువ్వు. నేనేం పాపం చేశాను? నిన్ను ప్రాణంలో ప్రేమించడం నా తప్ప? నువ్వే నా సర్వస్వాన్ని నమ్మడం నా నేరం? నీ చుట్టూ పిచ్చిగా తిరగడమేనా నేను చేసిన అపరాధం? ఏం తప్పు చేశాను నేను? ప్రేమించానని అబద్ధం చెప్పి మోసంతో పెళ్లి చేసుకుని నేనంటే ఇష్టం లేదని నా మొహం మీద చెప్పి కక్ష తీర్చుకున్నావు. ఇంకా ఏం చెప్పాలి నువ్వు? నాలో ఇంకేం మిగిలింది నువ్వు పగ తీర్చుకోవడానికి? నా ప్రాణమా తీసుకో. నీతో క్షణక్షణం చచ్చి బతికే కంటే ఒకేసారి చావటం మేలు. నన్ను చంపేయి, లేదా ఈ సముద్రంలో తోసేయి. అప్పుడైనా నీ కళ్ళు చల్లబడతాయి. నీకు నీకు మనశ్శాంతిగా ఉంటుంది. మరి ఇంత శాడిజం పనికిరా నిత్యం. నీ కోపం ఉంటే నా మొహం మీద 4 కొట్టు, అంతేకాని మనసు మీద కొట్టుకు. నా మనశ్శాంతిని చెడగొట్టుకు. కావాలంటే నీకు కల్పించినంత దూరం వెళ్ళిపోతాను. ఇంకా నన్ను పరీక్షించకు. నీకు దండం పెడతాను. తెలుసో తెలియకో తప్పు చేసుంటే నన్ను క్షమించు. వదిలే నన్ను శవంగా అయినా బతికినివ్వు. ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పు. నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. గుడ్ బై. ఓ కలల గోరింకా, నీ తోడు ఎవరింకా? ఓ కలల గోరింకా, నీ తోడు ఎవరింకా? విధి రాసిన ఆ బ్రహ్మ వదిలేసెను నీ జన్మ. చేజారిన రాతలు మార్చాలంటే మనుషులమైన మన తరమా? ఓ కలల గోరింకా, నీ తోడు ఎవరింకా? ఇక ఈ మత్తు మందితో పని లేదు శరత్. నిత్య తన గొయ్యి తానే తవ్వుకుంది. ఇక చచ్చిన వాళ్ళిద్దరూ ఒకటి కాలేరు. నాకర్థమైంది. మనం కూడా హైదరాబాద్ వెళ్తున్నాం. జేజీ, హారతి తీసుకోండి. నువ్వు చేసిన పూజలు ఫలించి జై నిత్య ఒకటే. ఈ ఇల్లు పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉంటే
చూసి తృప్తిగా కన్ను ముయ్యాలనుందమ్మా. జై నిత్య తప్పకుండా కలుస్తారమ్మా. మీరు మీ ముని మనవరాళ్ళు మనవాళ్లతో ఖచ్చితంగా ఆడుకుంటారు. వాళ్ళు కలిసేది లేదు, ఈ ముసలిది కన్ను మూసేది లేదు. మరే దేవుణ్ణి మరీ ఇంత కష్టమైన కోరికలు ఎందుకు కోరుకుంటారో ఏమో. జనార్దన్, జై వాళ్ళు కేరళ నుంచి ఎప్పుడు తిరిగొస్తారు? అవును, అది అదిగో జై వచ్చేశాడు. ట్రిప్ ఎలా జరిగింది నాన్న? హారతి తీసుకోమ్మా. అయ్యో నిత్య, ఇందులో వేతలే. ఏంట్రా నువ్వు చేసిన మతిలేని పని? హారతి ఎగరగొడతావా? అది కింద పడుంటే ఇంటికి నష్టం జరిగేది, ఇంటి కోడలికి అరిష్టం జరిగేది. అరిష్టానికి అరిష్టం చేసేది. ఈ ఇంటికి నష్టం ఎప్పుడో జరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? తన పరిచయంతో శని మొదలైంది. తన్ని ప్రేమించడమే పాపమైంది. తనతో పెళ్లి శాపమైంది. ఏంటి బాబు, మహాలక్ష్మి లాంటి అమ్మాయిని పట్టుకొని అలా అంటావేంటి? నిజం చెప్తున్నాను పిన్ని. జీవితంలో ఇప్పటి వరకు ఏ తప్పు చేయని నేను జీవితాంతం బాధపడేంత పెద్ద తప్పు చేశాను. తనను ప్రేమించి తప్పు చేశాను. పెళ్లి చేసుకొని తప్పు చేశాను. తప్పు మీద తప్పు చేశాను. నేనంటే ఇష్టం లేని మనిషి నాతో ఎందుకుండాలి? నన్ను ప్రేమించిన మనిషి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? నేను అక్కర్లేదని తను నా మొహం మీద చెప్తే హర్ట్ అయినా అర్థం చేసుకుని తనకు నేను అక్కర్లేదనుకొని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టొచ్చాను. అంతటితో పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది అనుకున్నాను. కానీ శాపంలా వెంటాడుతూనే ఉంది. నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికి తను మళ్ళీ తిరిగొచ్చింది. నీడలో నన్ను వెంటాడుతూ వేటాడుతూ కనిపించని కత్తి పట్టుకొని నా గుండెకు గాయం చేసింది. మళ్ళీ మళ్ళీ గాయపరుస్తూనే ఉంది. ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? తన కక్ష ఎప్పటికి తీరుతుంది?
ఏ రోజు నాకు విముక్తి వస్తుంది? జీవితాంతం ఈ నరకం పడాల్సిందేనా? ఈ శాపం అనుభవించాల్సిందేనా? పదే పదే శాపమని ఎందుకంటావురా? వాడి పాలిటది శాపంలా చుట్టుకుంది కాబట్టి అంటున్నాడన్నయ్యా. వదినా, నిత్య శాపం కాదు, మన జై పాలిట వరం. తను తప్పు చేసిండొచ్చు, కానీ చేసిన తప్పులు తెలుసుకొని తిరిగి వచ్చింది కదా. గొంతు కోసి తప్పు చేసి క్షమించామని చెప్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా చెల్లెమా? కోసిన గొంతుకి కుట్లు వేస్తే అతుక్కుంటుందేమో గాని విరిగిన మనసు అతుక్కుంటుందా? నువ్వు నాకు వద్దని కుండబద్దలు కొట్టినట్టు చెప్పినా ఇంకా ఇక్కడే ఉంటావే? వెళ్ళిపో. ప్రశాంతంగా వాడు బతికేదో వాడిని బతికిని, వాడిని ప్రాణాలతో ఉండని అమ్మా. వెళ్ళో. చంద్రిక, భార్యాభర్తల్ని విడగొట్టడానికి నువ్వెవరు? ఇంకోసారి వాళ్ళని విడదీసే ప్రయత్నం చేశావంటే మర్యాదగా ఉండదు. జేజీ, మమ్మల్ని విడదీస్తుంది అత్తయ్యో మామయ్యో మరొకరో కాదు. నిత్య నన్ను వద్దనుకుంది. ఇప్పుడు నేను కూడా నిత్యను వద్దనుకుంటున్నాను. అత్తయ్య చెప్పినట్టు తను వెళ్ళిపోతే కనీసం నేను ప్రాణాలతో అయినా ఉంటాను. పొరబడుతున్నావు జై. ఒక బిజినెస్ వదులుకోవడానికే ఎంతో ఆలోచిస్తావు. అలాంటిది తాళి కట్టిన భార్యరా, ఎలా వదిలేస్తావు? తను ఏ రోజు నాకు భార్య కాలే డాడ్. అందుకే నేను కూడా ఎప్పటికీ తన భర్తని కాలేను. లేదు జై, నిత్య నీకు మంచి భార్య అవుతుంది. మీ ఇద్దరి మధ్య ఎక్కడో చిన్న అపార్థపు పొరపాటు జరిగింది నాన్న. ఆవేశంలో నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి మీ బంధాన్ని అర్థం చేసుకో. బంధం లేనప్పుడు అర్థమే ఉంటుంది పిన్ని. చనిపోయిన మా అమ్మ స్థానాన్ని మీరు భర్తీ చేయగలరేమో కానీ నిత్య అతికించలేదు, నన్ను ఆకట్టుకోలేదు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఎందుకు? దేనికి వాళ్ళకి అవకాశం? చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి. ఎన్నిసార్లు తప్పులు చేస్తావు, ఎన్నిసార్లు సరిదిద్దుకుంటావు? ఇప్పుడు క్షమిస్తే ఇంకో తప్పు చేయమని గ్యారెంటీ ఏంటి? నా ప్రాణం పోయినా మరో తప్పు చేయను. నీటి మీద రాతల్లాంటి నీ మాటల్ని నేను నమ్మను. లైఫ్ అంటే పెన్సిల్తో కాగితంపై రాసే గీతలు కాదు. లైఫ్ అంటే పెన్తో రాసిన రాతలే కావచ్చు, అవి చెరపలేకపోవచ్చు. కానీ మరో కాగితంపై మనకి నచ్చినట్టు రాసుకోవచ్చు. నేను అడుగుతుంది ఆ కాగితాన్ని. మీతో కలిసి బ్రతికే అవకాశాన్ని. ఆ అవకాశం ఈ జన్మలో రాదు. కాగితం అంటే ఒక జన్మ. ఈ జన్మ కాగితాన్ని నువ్వు పాడు చేసావు. ఇంకో జన్మ కాగితాన్ని కావాలని అడుగుతున్నావు. అంటే ఇప్పుడు నీకు అవకాశం లేనట్టు. నేను కావాలంటే అప్పుడు రా, ఆలోచిస్తా. అలాగేనండి. మరో జన్మకు వరం ఇస్తానంటే ఈ క్షణమే మరణిస్తా. కానీ మంగళసూత్రాన్ని ఏం చేయాలి? తీసి పడే.